అమ్మ బంగారు తల్లి. మమ్మీ నేను మార్కెట్ కి వెళ్ళొస్తాను, జాగ్రత్త. వద్దు మమ్మీ, ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఏమైందమ్మా? వర్షం పడుతుందనా? నా కూతురికి నేనంటే ఎంత ప్రేమో. గొడుగుందిలే అమ్మా. అయినా సరే వద్దు. ఎందుకమ్మా? ఈ రోజు వినాయక చవితి కదా. అవును, అయితే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే కమిటీ కూరలు ఎవరైనా చూస్తే గణేశుడు అనుకొని నిమజ్జనం చేసేస్తారు మమ్మీ. చెల్లమ్మా, చచ్చింది దోమ. ఏమైందిరా? అక్కడ పానీపూరి అయిపోయిందంట. అబ్బా సర్ప్రైజ్! సురేష్, రమేష్ ఎలా వచ్చారా? నడుచుకొని వచ్చాను రా. లిఫ్ట్ లో రావచ్చుగా. అడిగాను కానీ ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదురా. ఏమని తింటారా అన్న? మన బొర్రలు తింటున్నాడుగా. ఏంట్రా? అదే పాప్కార్న్ తింటావా అని. తింటాన్రా. A few moments later. ఇదేం పాప్కార్న్ రా? సాల్టెడ్ రా. మరి సాల్ట్ ఏది? ఇదిగో అన్న. మామిడికాయలు ఉసిరికాయలు ఓకే గాని ఇవ్వేలా తింటాం రా. సింపుల్ రా. మరి నువ్వేంటమ్మా ఇలా తినట్లేదు? నేను ఆల్రెడీ నోట్లో సాల్ట్ వేసుకుని వచ్చానన్నా. చెల్లమ్మా, సిరీస్ అంత బాగుందా? చాలా బాగుందన్నా. సిరీస్ తో పాటు సీరియల్ కూడా చూడు. ఎప్పుడు చూసినా టీవీ ఫోను అంతే. అసలు నువ్వు వీడియోలు చేసి ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? మన వీడియోస్ చూసి అందరూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. ఆ నవ్వుకు వాళ్ళని దూరం చేసావు, వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసావు. ఇప్పుడు నుంచైనా సీరియస్ గా తీసుకుని కాన్సెప్ట్లు రాయి, షూట్ చేద్దాం. అలాగే అన్నా. A few moments later. ఇదిగో అన్నా, కష్టపడి రాశాను. అంటే రాళ్ళు కొడుతూ బొరువులు మోస్తూ రాసావా? చెమటూడ్చి రాశానన్నా. అందుకే చెమట వాసన వస్తుంది. అబ్బా ముందు చదువు అన్నా. వెనక్కి కూడా చదువుతాను. ఏంటమ్మా ఈ కాన్సెప్ట్స్ లో ఒక్కడు కూడా కామెడీ లేదు, అన్ని నరుక్కోవడాలు చంపుకోవడాలు ఉన్నాయి. నువ్వే కదన్నా అన్ని సీరియస్ గా తీసుకొని రాయమన్నావు. అందుకే అన్ని బోయపాటి స్టైల్లో రాశాను. కానీ చచ్చేది మేం మాత్రమే, మా ప్రేమ కాదు. చెల్లి చెల్లి, ఏమైంది? నాన్న తిట్టాడా? అమ్మ కొట్టిందా? మరెందుకు ఏడుస్తున్నావే? ఇలాంటి వీడియోలు చూస్తే అలాగే ఉంటుంది. మరి నీకేం తెలుసురా ప్రేమ గురించి? నాకేం తెలుసా? హలో సిస్టర్, 3 సార్లు ఫెయిల్ ఇక్కడ. A few moments later. నిన్న నాన్న పిలుస్తున్నారు. డాడ్ ఇస్ కాలింగ్ మీ. ఓకే కమాన్. సైడ్ ప్లీజ్. ఏ బిషా. 3 2 1 ఖతం. అమ్మా అమ్మా. అయినా నానేంట్రా అన్నయ్య పౌడర్ పూసి మరి కొట్టాడు? అదే నాకు అర్థం కావట్లేదే. బ్యాక్లాస్ అంటూ బాధేశాడే. మరి 3 సార్లు ఫెయిల్ అవుతే కొట్రా. అయినా బ్యాక్లాగ్స్ ఉంచడం తప్పు కదరా అన్నయ్య. హౌ ఇస్ ఇట్? ఇంపాసిబుల్. ఓకే. ఈరోజు చేసే దొంగతనంతో మన కడుపు నిండిపోవాలి. ఏం చేస్తున్నావు? కడుపు నింపుకుంటున్నా. ఫాలో మీ. మనం కాదే దొంగలం. భయపడకండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. బట్ 1 కండిషన్. ఏంటి సార్ అది? బాత్రూమ్ లో డ్రమ్ము, ఇంకా వంటగదిలో కుక్కరు 2 తీసుకెళ్ళిపోండి. అలాగే సార్. వెళ్తున్నావా? ఎస్ గోయింగ్.
అక్కడ లెఫ్ట్ తీసుకో. సరే. ఆ బిల్డింగ్ దగ్గర నుండి రైట్ తీసుకో. ఎస్ ఓకే. కరెంట్ పోల్ ఉందా? కనబడుతుంది. దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. నువ్వు అక్కడ నుండి వెళ్ళిపో. చెలే అంపిలెత్తుంది. దొరికిందా? 2 గంటలు తీసుకో. ఆటోమోమ్ ఉందా? అది కూడా తీసుకొచ్చాయి. ఊరంతా బ్లాస్ట్ అయిపోవాలి. పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. A few moments later. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడిన దివాళీ క్రాకర్స్ గురించా? హ్యాపీ దివాళీ. థాంక్యూ. ఇంకెంతసేపే? దగ్గరకు వస్తాం లేరా? రే అన్నయ్య, నీకు నాకు పందెం రా. ఏంటి? మన ఇద్దరిలో ఎవరు ఫస్ట్ థియేటర్ కి వెళ్తారో వాళ్ళు విన్ అయినట్టు. 500 బెట్. ఓకే డన్. కానీ నాకు థియేటర్ ఎక్కడో తెలీదే. నేనున్నాను కదరా, నన్ను ఫాలో అయిపో. ఎస్ రే అన్నయ్య, నేనే గెలిచా. నా 500. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కానీ నాకు థియేటర్ ఎక్కడో తెలీదే. నేనున్నాను కదరా, నన్ను ఫాలో అయిపో. అక్క, నిన్న మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారంట కదే? అవునే. అయినా నాకు ఈ వయసులో పెళ్లి చూపులేంటే? నీకంత సీన్ లేదులే, వచ్చింది నా కోసం. సర్లే, ఇంటికి ఏం చెప్పావు? అబ్బాయి ఇంట్లో అందరికి నచ్చాడు గాని నాకు నచ్చలే. ఏ అందం లేదా? ఉందే. పోనీ చదువులేదా? అది కూడా ఉందే. మరి ఇంకేంటి ప్రాబ్లం? అబ్బాయికి ఎత్తుపల్లే. అయితే నార్మల్ గా అయితే ఓకే గాని నవ్వితేనే. అయినా నీ పిచ్చి కాకపోతే నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక వాడే నవ్వుతాడే. అది కూడా నిజమేలే. ఏ అలెక్సా, ప్లే నాగమామ్ సాంగ్. కన్ను పెట్టరు కన్ను కొట్టరు. ఏ అలెక్సా, ఈ నాగమామ సాంగ్ కాదు, ఈ నాగమామ సాంగ్. పోటర్లేమేంటి? పాలు మనం కొంచెం తాగి మిగతావి పుట్లు వేసేద్దాం. ఇంకొంచెం ఇంకొంచెం. ఎవరు చూడలేదు కదా? అయిపోయింది, బతికి అయిపోయింది. మమ్మీ పాలేవే. పిల్లి తాగేసింది మమ్మీ. నువ్వు తాగడం నేను చూశాను. ఇప్పుడు పొట్ల ఏం పోయాలి? అయినా ఎప్పుడు పాలేనా, ఈ ఒక్కసారికి డికాషన్ పోసేద్దాం మమ్మీ. అమ్మా అమ్మా చెప్పవే. ఈ రోజు నాగల చవితి కదా, పొట్లో పాలు గుడ్లు వేసావా? లేదే, ఈరోజు శనివారం కదా, నేను రేపు వేస్తాను. శనివారం అయితే ఏమైందే? అంటే ఈరోజు పాము నాన్ వెజ్ తింటదో లేదో అని. ఏం ఆలోచిస్తున్నావే? ఈరోజు ఏ వీడియో చేద్దామా అని. అయినా ఇప్పుడు ట్రెండింగ్ లో ఏముంది? ఏ మిసాల పిల్ల. ఇది ఆల్రెడీ చాలా మంది చేస్తారు. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా? హలో, ఇది కూడా చాలా మంది చేస్తారు. 10 ఏళ్ల క్రితం బొంబాయిలో వచ్చిన తుఫాన్ మీకు గుర్తుందా? 2 రోజుల నుండి వైజాగ్ లో వస్తున్న తుఫాన్ పేరు గుర్తుందా? అయినా ఇప్పుడు తుఫాన్ గురించి ఎందుకే? అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో అదే ఉందిగా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చెల్లి, ఏం చేస్తున్నావే? కనిపించట్లే, మేకప్ వేసుకుంటున్నా. మేకప్ వేసినట్టు లేదు, గోడకు సున్నాలు వేసినట్టు ఉంది. థ్యాంక్ యూ. పడుకున్నప్పుడు మేకప్ ఎందుకే? మీ బావ కళ్ళకి వస్తాడని. బావా? ఎవరే? పవర్ స్టార్. అబ్బో, అయితే నన్ను మేకప్ లేకుండా చూస్తే జడుచుకుంటాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా. ఇంత పొద్దున్నే ఏంటిడు? రే అన్నయ్య, చికెన్ నూడిల్స్ ఆర్డర్ పెడుతున్నాను, నీకు కూడా కావాలా? చికెనా? వద్దులే. అదేంట్రా, నీకు చికెన్ అంటే ఇష్టం కదా? నేను నాన్ వెజ్ తిన్నే. పోనీ అమ్మ వెజ్ తింటావా? రే అన్నయ్య, నువ్వేంట్రా పూజలు చేస్తున్నావు? కార్తీక మాసాలు కదే. అది అమ్మాయిలు కదరా చేసేది. అమ్మాయిలు ఎందుకు చేస్తారే? మందు సిగరెట్లు అలవాట్లేని మంచి మొగుడు రావాలని. అవును. మరి ఇప్పుడు అమ్మాయిలే తాగేస్తుంటే
మంచి పిల్లం రావాలని మేమే కదే పూజలు చేయాల్సింది.